హాయ్ ఎవ్రీవన్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి క్యాబేజీ శనగపప్పు. మీరు ఓసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక కప్పు శనగపప్పు ఇలా కడిగి కుక్కర్లో వేసుకొని తన్నగా తరిగిన క్యాబేజీ వేసి ఒక 2 గ్లాసుల వాటర్ పోసి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ కరివేపాకు, పుదీనా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 టమాటాలు వేసుకొని మగ్గేలా చూసుకోవాలి. ఆ తర్వాత చూసారా, ఇలా పప్పు ఉడికినాక నీళ్ళన్నీ వంపేసి ఇలా తాలింపులో వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో ఉడికించుకున్నాక 2 స్పూన్ల కారము, 1 స్పూను గరం మసాలా వేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాబేజీ పప్పు రెడీ.